సభ్యులు తప్పనిసరిగా అధ్యయనం, నిన్న మాట్లాడుకున్నటువంటి విషయాలు, నేను మాట్లాడుకున్న విషయాలు కావు. అధ్యయనం, పరిశీలన, పరిశోధన పత్రికలకు రాయడం. నిజంగా మనం విద్యావంతుల వేదికలో ఉన్నాం, దశాబ్ద కాలంగా పనిచేస్తున్నాం, లేదా 4 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. ఇంతమంది కనుక రాస్తే తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కొంత దిలీప్ చెప్పినట్టు ఎంత ఉద్యమం ప్రసారం అవుతుంది, ఎక్కడెక్కడికి మన రాతలన్నీ వెళ్తాయి. అదేవిధంగా ఈసీ మీటింగ్లో మన పిట్టల రవీంద్ర గారు అంటూ ఉంటారు ఎప్పుడు, ఒక రెసిప్రోకల్ అనేది ఉండాలి. నేను ఒక మెసేజ్ పంపించిన అది పిట్టల రవీంద్ర మెసేజ్ కాదు, అది కోదండరామ్ సార్ చెప్పిన జేఏసీ మెసేజ్, అది మల్లెపల్లి లక్ష్మయ్య లేదా రాష్ట్ర కమిటీ తీర్మానించినటువంటి మెసేజ్. ఆ మెసేజ్ మీకు వచ్చినప్పుడు కనీసం ఓకే అని చెప్పి రెసిప్రోకల్ రిప్లై పంపరు, దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తూ ఉంటారు. ఈరోజు కొంచెం దగ్గర చెప్పింది సరిగ్గా అదే. అందుకోసం ఈ విషయాలను పంచుకోవడం, వచ్చినటువంటి మెసేజ్కి రిప్లై ఇవ్వడం, ఇది మనకు అందరిలో ఒకటి రావాలి. రాష్ట్ర కమిటీ పంపిన దానికే రిప్లై ఓకే అని పంపలేకపోతే జిల్లా కమిటీలలో మనం పంపిన వాటికి ఎంతమందికి రిప్లై వస్తుంది, ఇది మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. అదేవిధంగా జిల్లా కమిటీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్, ఒకరికొకరు ఫోన్లలో మాట్లాడుకో. అందుకే మనం నా కుటుంబం అనే పుస్తకం చదివితే తెలుస్తుంది, మనం ఎంత ఎత్తుకు ఎదిగితే మన దృష్టి అంత విశాలమవుతుంది. ఈరోజు ఈ బిల్డింగ్ ఎక్కి చూస్తే కేవలం 4 సార్లు కనబడుతుంది, 10 అంతస్తుల బిల్డింగ్ వెళ్ళి చూస్తే మొత్తం నల్లగొండ అంతా కనబడుతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ చిన్న చిన్న లోపాలను సవరించుకొని ఒక ఆశతోటి, ఒక ఉద్యమ స్వభావంతో మనం ఎత్తుకు ఎదగాలి. ఈ ఉన్నటువంటి చిన్న చిన్న సిల్లి విషయాలను అన్నింటినీ దూరం పెట్టి ఆఖరిగా ఒక మాట ఇప్పుడు ముగిస్తాను. పదవి మనకు అలంకారం కాకూడదు, పదవి మనకు అలంకారం కాకూడదు, పదవికి మనం అలంకారం కావాలి. అది మనసులో ఉంటే అందరికీ ఏదైతే ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. మొన్న వ్యాసం రాసింది, ఇక్కడే ఉన్నటువంటి కష్టాలు పడుతూ మనకు అన్ని సదుపాయాలు చేసి విజయవంతంగా సాగడానికి నల్గొండ జిల్లా కమిటీ వెంకటేశ్వరన్న, ధర్మార్జున, నాగన్న వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. ఏం రాసిండ్రు, దాన్ని ఎంతమంది షేర్ చేసుకున్నారు? ప్రజాస్వామ్యమా నిన్ను చేరడానికి ఇంత నిర్బంధమా అంటే, ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ఒక అసెంబ్లీ, అక్కడికి ప్రజలందరూ పోవడానికి అవకాశం ఉంది, దాన్ని ఏరుకోవడానికి ఇంత బాధపడన్నా ఇది మనం అందరం షేర్ చేసుకొని ఇదంతా చర్చ చేసుకుంటే ఈ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, దీంట్లో ఉన్న డొల్లతనం ఏమిటో, దీంట్లో మనం ఇంకెంత గట్టిగా పనిచేయాలో మనకు అర్థమైంది. కాబట్టి ఆఖరిగా 100 పుష్పాలను వికసించని 1000 ఆలోచన సంఘర్షించని అన్నారు. 100 పుష్పాలను వికసించాలి, 1000 ఆలోచన సంఘర్షించాలి. ఈ మాట మన అందరికీ వర్తిస్తుంది. ఆ 100 పుష్పాలను వికసించే విధంగా, ప్రజాస్వామ్యంలో ఉంటే ఎదుటి వాళ్ళ యొక్క భావాలను గౌరవించే విధంగా మనం ఒకరికొకరు మన ఉన్నతికి, అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి సందర్శించే విధంగా మనం అందరూ ముందుకు పోవాలని, ఈ విషయాలను అందరూ మన నియమ నిబంధనలలో భాగం చేసుకొని మనం అందరం ముందుకు కదగాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు.